ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మహాశివరాత్రి ఈ నెల 8వ తేదీన రాబోతుంది. ఇది మన అందరికీ ఎంతో పవిత్రమైన రోజు. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలాంటి మహాశివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది. అలాంటి మహాశివరాత్రి మళ్ళీ ఈ నెల 8వ తేదీన వస్తుంది. ఈ రోజు ఏమీ చేయకపోయినా మకర రాశివారు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మీ జన్మలో ఉన్న పాపాలు, దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు, మీ ఒంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది. చెడు ఆలోచనలు పోయి దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది. అన్ని దోషాలు పోయి మీ శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి. ఎప్పుడైతే దీనిని మీరు నీటిలో వేస్తారో ఆ నీరుకు అత్యంత శక్తి వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడినప్పుడు ఆ దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. ఈరోజు ఇలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఈ రోజున ఈ రాశివారు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మలో పాపాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం. ఆ మహాదేవుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి రోజున ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు, ఆ మహాశివునికి అత్యంత ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి శివపార్వతుల వివాహం జరిగిన రోజు. అంతేకాదు, ఆ మహాశివుడు ఉద్భవించిన రోజు కూడా అని శివపురాణం ద్వారా తెలుస్తోంది. మాఘమాసం బహుళ చతుర్థి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్య కాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈ రోజు రాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి. ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు. మహాశివరాత్రి ప్రధానంగా బిల్వ పత్రాలను ఆ మహాశివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు ఉపవాస జపం, బిల్వపత్రాలు అర్పించటం, జాగరణ, అర్చనలు, అభిషేకాలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లవుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే కలువ పువ్వులతో పూజించినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది. కేవలం ఒక్క కలువ పువ్వు శివుడికి శివరాత్రి రోజు సమర్పించినా కూడా అపారమైన ధనాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నాగ శివలింగ పుష్పంని శివుడికి శివరాత్రి రోజు సమర్పించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే మనసులో ఉన్న కోరికలు నెరవేరటానికి తుమ్మి పూలకు తొడిమలు తీసేసి శివుడికి సమర్పించినట్లయితే మీ మనసులో ఉన్న ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే నెరవేరుతుంది. శత్రుబాధలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివి అన్నీ తొలగిపోవటానికి శివరాత్రి రోజున శివుడికి ఎర్రని మందార పువ్వులు సమర్పించవలసి ఉంటుంది. ఏదైనా కొత్తగా వాహనాలు కొనుక్కోవాలి అంటే శివరాత్రి రోజున శివుడికి జాజిపూలతో పూజ చేయండి. పెళ్లి కావాలి అనుకునేవారు సన్నజాజి పూలతో శివుడిని పూజించవలసి ఉంటుంది. ఇలా పూజించటం వలన మీ మనసులో ఉన్న వ్యక్తిని లేదా మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కావాలని కోరుకుంటున్నారో వారితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మల్లెపూలతో శివుడిని పూజించినట్లయితే మీకు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ధనం అనేక విధాలుగా సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే సొంతింటి కల కూడా నెరవేరుతుంది. అందుకే ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు. ఈ మహాశివరాత్రి వ్రతాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి చేస్తే ముక్తిని పొందుతారని, స్వర్గం ప్రాప్తిస్తుందని, శివ సాహిత్యం లభిస్తుందని పార్వతీదేవికి చెప్పాడు. ఒకనాడు బ్రహ్మతో సహా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి
దేవదేవతలు కానీ మానవులు కానీ వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని పూజించాలి అని అడిగారు. దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి, జన్మలో పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి, ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి, శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు. సకల బాధలు తొలగిపోతాయని, పాపాలు పటాపంచలవుతాయని చెప్పాడు. మహాశివరాత్రి రోజు ప్రతి మానవుడు 3 పనులు చెయ్యాలి. అందులో మొదటిది శివార్చన, రెండవది ఉపవాసం, మూడవది జాగరణ. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామ స్మరణ చెయ్యాలి. తరువాత కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి సంధ్యావందనం పూర్తి చేసి శివ పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ చెయ్యాలి. గుమ్మానికి, పూజా మందిరానికి తోరణాలు కట్టాలి. పూజా మందిరం ముందు ముగ్గు వేయాలి. పూజా మందిరాన్ని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. శివపార్వతుల పటాలకు కానీ, లింగాకార ప్రతిమలకు కానీ పసుపు కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళాలు అంటే శివుడికి ఇష్టం. అందుకోసం శివుడికి మారేడు దళాలు సమర్పించాలి. రకరకాల పూలతో శివయ్యను పూజించాలి. పూజా సమయంలో శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని పురాణవచనం. ఈ రోజంతా శివ పంచాక్షరి మంత్రం జపించటం చాలా మంచిదే. అదేవిధంగా ఈ రోజంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు 5 ముఖములు ఉన్న 2 ఎర్రటి మట్టి ప్రమిదలు తీసుకుని అందులో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దేవతలందరినీ తృప్తిపరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు ఆ మహాశివయ్యను నవధాన్యాలతో అభిషేకిస్తే ధన ప్రాప్తితో పాటు పుత్రలాభం కలుగుతుంది. ఉప్పుతో అభిషేకిస్తే సౌభాగ్యం కలుగుతుంది. అదేవిధంగా శివయ్యను రకరకాల పూలతో పూజిస్తే జీవితంలో రాజభోగాలు అనుభవిస్తారని పురాణవచనం. శైవులు ధరించే భస్మం లేదా విభూది తయారు చేయటానికి ఈ రోజు పవిత్ర దినంగా వారు భావిస్తారు. మహాశివరాత్రి రోజు శివయ్యను తామర పువ్వులతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఇక మీరు ఈ రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడు ఆకును వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాల దోషాలు, దరిద్రం పోతాయి. మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ శరీరంలోని అన్ని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటాయి. ఆ నీరు మీ శరీరం మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి, జ్ఞాననాడులు ఉత్తేజితమవుతాయి. ఈ రోజు ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే ఆ శివానుగ్రహం తప్పక కలుగుతుంది. మీరు దేనినైనా సాధించే శక్తిని పొందుకుంటారు. దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి, ముందుండి నడిపిస్తాయి. నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఒంటి నుండి పారిపోతాయి. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో మారేడు ఆకును వేసుకొని స్నానం చెయ్యాలి. సో చూశారు కదండి, మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, ఆ రోజున ఏ పూలతో పూజ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఏ విధంగా అభిషేకాలు చేస్తే ఎటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అనే అంశాలతో పాటుగా ఈ రాశివారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని ఉదయం, సాయంత్రం స్నానం చేయటం వల్ల అపారమైన దివ్యశక్తిని పొందటంతో పాటు కష్ట నష్టాల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.